నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో వాస్తుకి సంబంధించి దోమల నాగేంద్ర గారు ఎనర్జీ పవర్ వాస్తుకి సంబంధించి ఎన్నో విషయాలు మనకు వివరిస్తూ ఉన్నారు. సో, ఆయన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగేంద్ర నమస్తే. గారు. సో, నాగేంద్ర గారు చెప్పండి మామూలుగా మనకి టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది 3 పెట్టుకుంటుంటారు, 4 పెట్టుకొనుంటారు. ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. దానికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి? అలాగే మన వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సంప్ సంప ఎక్కడుండాలి? అవును. ఈ విషయాల గురించి ఓకే వివరించండి. మేడం. మీరడిగిన 3 చాలా ముఖ్యమైనయి. ఒక ఓకే. ఇంటికి చాలా అత్యవసరమైనవి కూడా. అవి వాస్తుపరంగా ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ నిర్మిస్తే బావుంటుందని చాలామందికి కూడా సంశయం ఉంటుంది. సో, దాన్ని ఒకసారి ఒక్కడ పెట్టుకున్న తర్వాత కూడా భయపడుతూ ఉంటారు. ఇది రైట్ ప్లేసా? కాదా? అనేది. సో, ఇప్పుడు ఇవి చాలా ముఖ్యమైనయండి. కానీ మేడం గారు అడిగినట్టు టాయిలెట్స్ అనేది వాస్తవంగా వాస్తులో టాయిలెట్స్ లేవు. వాస్తు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు టాయిలెట్స్ లేవు. మన పూర్వకాలంలో కూడా మన ఇళ్లల్లో చూసినప్పుడు టాయిలెట్స్ అనేటివి ఇంట్లో ఉండేటివి కాదు. అవును. ఎందుకంటే టాయిలెట్ అంటేనే కంప్లీట్ నెగెటివ్ ఎనర్జీ అండి. సో, అప్పుడు ఇంట్లో తిని బయట ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బయట తిని ఇంటి ప్రాంతానికి ఇంట్లోకి వస్తున్నారు. సో, అది నెగెటివ్ కంప్లీట్‌గా టాయిలెట్ అనేది నెగెటివ్ ఎనర్జీ. ఓకే. సో, అయినా వాస్తుపరంగా ఎక్కడ పెట్టుకోవాలనే దాని మీద మనం ఆలోచిద్దాం. సో, జనరల్‌గా మనం చూసినప్పుడు ఈ డైరెక్షన్‌లో వెస్ట్ డైరెక్షన్‌లో వచ్చినప్పుడు వెస్ట్ వైపు మనం టాయిలెట్ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి? సో, వెస్ట్ సైడ్ వచ్చినప్పుడు అండి ఎప్పుడైనా ఇది ఇక్కడ ఈ ప్రాంతం వరకు వాయువ్యం వరకు వదిలేసి అంటే ఇది 9 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని హ్మ్. 9 పార్ట్స్‌లో 2 పార్ట్స్ అంటే ఇది 1 ఇది 2 ఇది 1 ఇది 2 అనుకోండి. ఈ 2 పార్ట్స్‌ను తీసేసి ఓకే. రిమైనింగ్ ప్లేస్‌లో ఇక్కడ టాయిలెట్ పెట్టుకోవడం అనేది ఒక మంచి స్థానం ఇది. ఓకే. సో, అంటే కంప్లీట్‌గా ఇక్కడ 9 పార్ట్స్‌గా డివైడ్ చేసిన తర్వాత 2 పార్ట్స్ 2 కట్ పార్ట్స్ చేసి వదిలేసి మిగిలిన వదిలేసి పార్ట్స్‌లో మిగిలిన పార్ట్‌లో పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం మంచిది. అంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఇక్కడే ఉంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇంకొక వైపు సార్ లేదు ఇక్కడ అంటే కంప్లీట్‌గా ఇది పెట్టుకునే ప్లేసు. ఇది పెట్టుకునేది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కూడా 2 పార్ట్స్‌గా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఓకే. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నైరుతి అనేది ఎస్కేప్ అవుతుందనమాట. ఈ 2 హ్మ్. హ్మ్. పార్ట్స్‌లోనే నైరుతి ఉంటుంది. సో, నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు, నిర్మించకూడదు. అది ప్రమాదానికి హెచ్చరిక. హ్మ్. నైరుతి టాయిలెట్స్ కంప్లీట్‌గా నైరుతి దోషాన్ని క్రియేట్ చేస్తాయి. సో, హ్మ్. ఇంతకుముందు కాలంలో ఇచ్చేవారు. 1980 కల్చర్‌లో నైరుతిలోనే టాయిలెట్స్ ఇచ్చేవారు. ఇప్పటికి కూడా పాత పురాత 80స్‌లో కట్టిన ఇళ్లలో ఇప్పటికి కూడా నైరుతిలో టాయిలెట్ ఉంది. ఓకే. ఆహ్, ఆహ్, అప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పటికి కొంతమంది ఇస్తున్నారు. చాలామంది మారిపోయారు. ఈ నైరుతిలో గనుక మీ ఇంట్లో టాయిలెట్ ఉంటే తీసేయండి. ఇమ్మీడియేట్‌గా తీసేయండి. అక్కడ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. ప్రమాదాలు, సర్జరీసు, ఓకే. నైరుతి దోషం పూర్తిగా నైరుతి టాయిలెట్ వల్ల వస్తుంది. సో, ఇక్కడ మాత్రం పెట్టుకోకుండా పెట్టుకోవాల్సిన ప్లేస్ ఏంది అంటే, ఇక్కడ నైరుతిని వదిలిపెట్టేసి ఇక్కడ పెట్టేసుకోండి. ఇది పడమర సంబంధించిన స్థానం. అలాగే సౌత్ దిక్కొచ్చినప్పుడు కూడా హ్మ్. ఇక్కడ కూడా ఆగ్నేయం ఉంటుందండి. 1, 2 పార్ట్స్ వదిలేసి ఆగ్నేయంలో ఇక్కడ టాయిలెట్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడున్న 1, 2 పార్ట్స్ వదిలేసుకొని ఆగ్నేయం దిక్కు. ఆగ్నేయం అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ టాయిలెట్ కడుతూ ఉంటారు. ఇది రాంగ్ ప్లేస్ అనమాట. ఆగ్నేయంలో ఓకే. ఎప్పుడూ టాయిలెట్ కట్టకూడదు. మరి చాలా ఇళ్లల్లో కనబడుతూ ఉంటుంది. జనరల్‌గా మీరు కూడా ఆలోచించండి. ఆగ్నేయం అంటే ఫైర్ జనరేట్ అయ్యే ప్లేస్. నిప్పు హ్మ్. పుట్టాలి హ్మ్. అక్కడ. అవును. ఇంట్లో ఆగ్నేయం దిక్కు కిచెన్ పెడతాము. అవును. ఇక్కడ పూర్వకాలంలో ఆగ్నేయం దిక్కు ఫైర్ పెట్టేవాళ్ళు. నిప్పు హ్మ్. హ్మ్. వస్తూ ఉండేది. అప్పుడు ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండకపోయేది. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో, ఓకే. ఎప్పుడైతే ఆగ్నేయం మూలకు గాని, ఆగ్నేయంలో టాయిలెట్ తీసుకొచ్చి వస్తే అనారోగ్య సమస్యలొస్తాయి. ఆర్థిక ఇబ్బందులవుతాయి. పెళ్ళిళ్ళు కూడా కావు. ఎవరైనా ఇంట్లో పెళ్లి కావట్లేదంటే నేను ముందు వెళ్లి చూసేది ఈ 2 స్థానాలే చూస్తాను. సో, ఇక్కడ ఓకే. ఆగ్నేయంలో టాయిలెట్ ఉంది అంటే మ్యారేజ్ డిలే చేస్తుంది, డిస్టర్బెన్స్ చేస్తుంది. మరి వేస్తూ ఉంటారు గదా! అంటే అవగాహన రాహిత్యంతో వేస్తూ ఉంటారు. సో, ఓకే. మీరేం చేయాలి అంటే ఈ ఆగ్నేయాన్ని వదిలేసి ఇటువైపు రావాలి. సో, హ్మ్. ఇక్కడ కూడా ఇక్కడికొచ్చేసి దక్షిణ నైరుతి. ఇక్కడ హ్మ్. 2 పార్ట్స్ వదిలేసిన తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ కూడా నైరుతిలో తీసుకురావకూడదు. దక్షిణ నైరుతి పనికిరాదండి. పడమర నైరుతి కూడా పనికిరాదు. మీరు ఈ నైరుతి భాగాన్ని తీసేసి ఇక్కడ వేసుకోవచ్చు. ఆగ్నేయ భాగాన్ని తీసేసి ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ నైరుతిలో వస్తే మాత్రం చాలా ప్రమాదము. ఎవరన్నా ఇంట్లో ఉంటే తీసేయండి. రైట్. దానికి నో రెమెడీ. రెమెడీ ఉంది అన్నా కూడా అబద్ధము. అది హ్మ్. హార్ట్‌తో సమానము. హార్ట్‌కి ఏం రెమెడీస్ ఉండవు. సో, మీరు కూడా దీన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే. ఇటువైపు వచ్చినప్పుడు, ఇటువైపు మాక్సిమం టాయిలెట్స్ లేకుండా ఉంటే మంచిదండి. ఇటువైపు టాయిలెట్స్ ఉండకుండా చూసుకోండి ఇటువైపు. లేదు తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే
ఈ ఏరియాలో పెట్టుకోవడానికి వీలవుతుంది. కొంత ఈ వాయువ్య భాగాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. కంపల్సరీ అని అనుకున్నప్పుడు మాత్రమే. రైట్. ఇది కూడా ఈ మీ యొక్క ఇంటికి కాంపౌండ్‌కు మధ్య గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే, ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రిఫర్ చేయండి. లేకుంటే దాన్ని అవాయిడ్ చేయండి. ఈ ఓకే. లైన్‌లో ఇక్కడ, ఇక్కడ పెట్టేసుకోండి. ఇటువైపు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఆగ్నేయము అంటే 2 పార్ట్స్, 2 2 పార్ట్స్ పార్ట్స్ తీసి వదిలేయాలి. వదిలేసి ఇక్కడ ఆగ్నేయంలో పెట్టుకోండి. రైట్. మరి ఈశాన్యానికి పెట్టడానికి వీల్లేదండి. ఉత్తర ఈశాన్యంలో ఎయడానికి వీల్లేదు. తూర్పు ఈశాన్యంలో వేయడానికి వీల్లేదు. కొంతమంది మాత్రం ఉత్తరంలో కడుతున్నారు. ఇది తప్పు. ఇక్కడ కట్టడం అనేది తప్పు. ఇలా హ్మ్. కట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ బిజినెస్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇలా చేయడానికి వీల్లేదు. హ్మ్. మీరు ముఖ్యంగా కట్టుకోవాల్సింది వెస్ట్ సైడ్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోండి. సౌత్ సైడ్ సెకండ్ ప్రియారిటీ ఇచ్చుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో కావాలి అంటే ఆ తూర్పు సైడ్ ఆగ్నేయం వదిలేసి తూర్పు దిక్కు వేసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అదే విధంగా ఇంట్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమని అంటే ఇంట్లో వచ్చేసినప్పుడు ఇల్లును మనం ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ అవుతుంది. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌లో కావాలి అనుకుంటే మీరు అవకాశం ఉంటే ఇక్కడ వేసుకోండి. ఇది ఓకే. ఇది ఇది మంచి ప్లేసే. ఇది మంచి ప్లేసే. లేదు అనుకున్నప్పుడు ఇటువైపు వేయడానికి వీల్లేదండి. ఇక్కడ టాయిలెట్ కట్టకూడదు. ఇది రాంగ్ జోన్. హ్మ్. ఇక్కడ హ్మ్. టాయిలెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదు. ఓకే. అంటే మన కాంపౌండ్‌లో నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు. ఇంట్లో నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు. మీరు నిర్మించుకోవాలి అనుకుంటే ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ గూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఈ హ్మ్. 2 ప్లేసుల్లో పెట్టుకోవచ్చు. లేదా సెంటర్‌లో గూడా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ పెట్టడం చాలా ఉత్తమం. అంటే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఇక్కడ పెట్టేయండి. ఓకే. ఇది కూడా పెట్టుకోవచ్చు. కానీ దీనికన్నా ఇది బెటర్ ఆప్షన్. హ్మ్. కానీ ఇది నైరుతి అని అంటారు గానీ, నైరుతి అనేది ఇంటి మొత్తానికి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఉండదు. సో, ఇది పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఆప్షన్. మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఓకే. కానీ ఎట్టి పరిస్థితిలో ఇంటి ఆగ్నేయంలో పెట్టడానికి వీల్లేదు. వీల్లేదు. హ్మ్. ఇక్కడ ఆగ్నేయం సేమ్ కాంపౌండ్‌లో ఆగ్నేయం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో, ఇంటి ఆగ్నేయంలో కూడా అలాంటి రిజల్టే ఇస్తుంది. ఇంటి ఆగ్నేయంలో టాయిలెట్ కట్టడం వల్ల కిచెన్ ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ ఫైర్ జనరేట్ కావాలి. హ్మ్. అంటే హ్మ్. మనము ఫైర్ జనరేట్ కావాలంటే ఏం చేస్తాము? నెయ్యి పోస్తాము. ఇక్కడ ఏం చేస్తున్నాము? నీళ్లు పోస్తున్నాం. ఫైర్ మొత్తం డౌన్ అయిపోతుంది. అవును. ఏ ఇంట్లో అయితే ఇలా ఉంటుందో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సిక్కై ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఆనందంగా ఉండరు. ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కేవలం ఈ టాయిలెట్ చేసే మాయ అలాంటిది. హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, సాధ్యమైనంత వరకు ఇక్కడ పెట్టకండి. సో, ఈ జోన్‌లో పెట్టుకోండి. తర్వాత వచ్చేసినప్పుడు ఇటువైపు ఎక్కడ కూడా అవకాశం లేదండి. కొన్ని ఇళ్లల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ బెడ్‌రూమ్ వచ్చిందనుకోండి. సో, ఇక్కడ కూడా ఇస్తూ ఉంటారు. ఇది కూడా తప్పే. నార్త్ సైడ్ టాయిలెట్ కూడా తప్పే. ఇలా వచ్చిన వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు, బిజినెస్ డౌన్ అవుతూ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అక్కడ లేకుండా చూసుకోండి. అంటే కాంపౌండ్‌లో గానీ, తర్వాత ఇంట్లో చూసుకోండి. తర్వాత మేడం గారు అడిగినట్టు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి? అదే. సెప్టిక్ అంటే ట్యాంక్ ఇప్పుడు ఈ మొత్తం ఇంటికి సంబంధించి ఒకటే దగ్గర పెట్టాలండి సెప్టిక్ ట్యాంక్? ఇంటి మొత్తానికి సంబంధించి ఒకే కాడ పెట్టాలండి. ఒక ఓకే. ఛాన్స్ ఏంటి అంటే నార్త్ నుంచి మిడిల్‌లో తీసుకొని ఇటువైపు రావాలి. రైట్. ఇటువైపు అంటే ఇక్కడ వాయువ్యం తీసేసేయాలి. నార్త్ మిడిల్ నుంచి వచ్చి ఇక్కడ ఏసుకున్నారనుకోండి సెప్టిక్ ట్యాంక్ హ్మ్. మంచి రిజల్ట్ అంటే వాయువ్యంలో వేయకూడదు సెప్టిక్ ట్యాంక్. రైట్. సో, వాయువ్యం దాటేసి రావాలి. హ్మ్. మళ్ళీ వేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎట్లాగో డోర్ రాదు. డోర్‌కి ఎదురుగా రావడానికి వీల్లేదు. పిల్లర్ కూడా ఇక్కడ పిల్లర్ వచ్చిందనుకోండి పిల్లర్‌లో కూడా పడకుండా చూసుకోండి. ఓకే. ఇదొక బెస్ట్ ప్లేస్ అండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇటువైపు వచ్చినప్పుడు ఇది మిడిల్. హ్మ్. తూర్పు మిడిల్‌లో ఇక్కడి నుంచి ఇటువైపు తర్వాత ఆగ్నేయం దాటేసి ఈ మిడిల్ మధ్యలో ఇచ్చేసుకోవాలండి. ఓకే. సో, అది కూడా మంచి ప్లేస్ అన్నమాట. సెప్టిక్ ట్యాంక్ అది కూడా మంచి ప్లేసు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే ఇక్కడ మెట్ల కింద ఇస్తూ ఉంటారు. అవును. సో, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. మెట్ల కింద ఇచ్చినప్పుడు కూడా ఏం గమనించాలి అంటే ఇది వాయువ్యము క్రాస్ అయిందా లేదా? హ్మ్. హ్మ్. లేదనుకోండి వాయువ్యంలో పడిందనుకోండి గొయ్యి అనమాట. అప్పుల అవును. పాలవుతారు. మానసిక సంఘర్షణ పెరుగుతూ ఉంటుంది. ఎడతెరగని సమస్యలు వస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్. డబ్బుతో సమస్య తీరదది. సో, హ్మ్. ఇది కుమిలిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఇవ్వచ్చు. కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది కాంపౌండ్ చూసుకొని వాయువ్యం దాటినంక ఇవ్వడం అనేది బెటర్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇవ్వచ్చు. ఇక్కడ వాయువ్యం దాటిన తర్వాత ఇవ్వచ్చు. ఇక్కడ వాయువ్యం అనేది ఇంటికి చూడకూడదు. కాంపౌండ్ చూడాలి. ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే ఓకే. మేడం గారు అడిగినట్టు సంపు. సంప్ అనేది ఎక్కడొస్తుంది? రైట్. సంప్ ఎక్కడొస్తుంది అన్నప్పుడు మీరు చూడండి. సంపు అనేది జనరల్‌గా మనం ఇలా చూసుకొని ఇక్కడ ఇవ్వకూడదండి సంపు. దీనికి ఇటువైపు ఉత్తర ఈశాన్యము కానీ,
తూర్పు ఈశాన్యంలో గాని సంప్ ఇచ్చుకోవచ్చు. ఓకే. లేదు అనుకున్నప్పుడు నార్త్ నుంచి ఇటువైపు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. హ్మ్. ఈ జోన్‌లో ఎక్కడ వీలవుతే అక్కడ. సో, పిల్లర్‌కి ఎదురుగా రావకూడదండి. పిల్లర్‌లో పడకూడదు. ఇలా రాకుండా ఇటువైపు గాని, ఇటువైపు గాని. ఇటువైపు వచ్చినప్పుడు మళ్ళీ డోర్‌కి ఎదురుగా కూడా పడకూడదు. రైట్. సో, ఇలా చూసుకొని ఇక్కడ సంప్ కానీ సంప్ ఈ ఏరియాలో ఎక్కడ ఇవ్వడానికి వీల్లేదు. ఈశాన్యంలో ఇచ్చుకోవడం చాలా మంచిది. హ్మ్. లేదా తూర్పు మధ్యలో నుంచి అటువైపు ఈశాన్య దిక్కు, ఉత్తర మధ్య నుంచి ఉత్తర ఈశాన్య దిక్కు సంప్ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. సంప్ ఇవ్వడం వల్ల నైరుతిలో బలం పెరుగుతుంది. కొందరు అడుగుతూ ఉంటారు, ఈ సంప్ అవసరం ఏముంది అని. హ్మ్. సంప్ తప్పనిసరి పెట్టుకోవడం వల్ల వాస్తు బలం అనేది చేకూరుతుంది. ఓకే. ఎందుకంటే పూర్వకాలంలో ఈశాన్యంలో పెద్ద బావులుండేటివి. హ్మ్. ఎప్పుడైతే హ్మ్. పెద్ద బావులుండేటివో మీరు చూడండి విలేజ్‌లో గొడవలు, కొట్లాటలు ఏమి ఉండకపోయేటివి. హ్మ్. ఎందుకు? ఇల్లు చిన్నది, నిర్మాణం చిన్నది, బావి పెద్దది. చాలా పెద్ద బావి 30 ఫీట్, 40 ఫీట్ వరకు లోతుగా ఉంటుంది. కనీసం 10 ఫీట్ల వరకు రేడియస్ ఉంటుంది. బావి పెద్దది, ఇల్లు చిన్నది కాబట్టి నైరుతిలో సమస్యలు ఉండేటివి కావు. ఇప్పుడున్న ఓకే. అపార్ట్మెంట్‌లో గాని, మన ఫ్లాట్‌లలో గాని చూడండి ఇల్లు చాలా పెద్దది. హ్మ్. కానీ హ్మ్. ఇక్కడ ఈ బోర్ అనేది చాలా చిన్నది. దాంతో గొడవల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ కిచెన్‌లో కూడా ఫైర్ జనరేట్ చేయట్లేదు ఈ కాలంలో ఇప్పుడు. కిచెన్‌లో ఫైర్ జనరేట్ చేయట్లేదు. కిచెన్‌లో ఎప్పుడైతే ఫైర్ జనరేట్ చేస్తామో హ్మ్. ఇంట్లో ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ అయితే వాస్తు దోషాలు పోతూ ఉంటాయి. పూర్వకాలంలో చూడండి ఇక్కడ షెడ్డేసి ఇక్కడ ఫైర్ డెవలప్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు చూడండి ఇంట్లో చిన్న స్టవ్ ఉంటుంది. బిల్డింగ్ పెద్దది. స్టవ్ చిన్నది. ఫైర్ చాలా చిన్నగా ఉంటుంది. దానివల్ల వాస్తు దోషాలు పోకుండా ఓకే. దోషాలు పెరుగుతూ ఉన్నాయండి. హ్మ్. సో, మీకు అన్ని వివరంగా అర్థమైనాయని అనుకుంటూ 100% ఉంటున్నాను. అండి. చాలా చక్కగా వివరించారు. మొత్తానికి టాయిలెట్స్ ఎక్కడుండాలి? అలాగే టాయిలెట్స్‌కి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుండాలి? వీటన్నిటిని కలుపుతూ మనకి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సంప్ ఎక్కడుండాలి? నాగేంద్ర గారు చాలా చక్కగా వివరించారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తామండి. నమస్తే.